గురువు గారు ఇంట్లో పితృదోషం ఉంది అని అంటారు. మరి అది ఎలా తెలుసుకుంటారండి? ఇందాక మనం జ్యోతిష్ శాస్త్రంలో స్త్రీ శాపం అని చెప్పుకున్నాం కదా, కుజదోషం స్త్రీ శాపం అనేది. అవునండి. ఇది కూడా పితృదోషం కూడా అలాంటిదే. సంపూర్ణంగా ఆడవాళ్ళకి హాని కలిగితే ఇందాకేం చెప్పాను, స్త్రీ శాపం అని స్త్రీ చెప్పి శాపం. చెప్పాను. ఇక్కడ మగవాళ్ళు ఎర్లీ ఏజ్ లోపల, అంటే ఒక మనిషి కలియుగంలో ఎన్నేళ్ళు బ్రతకాలి? నిండా 100 సంవత్సరాలనండి. కాదు, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు బ్రతికే మనుషులు లేరు, కానీ లేరు కానీ అలా అంటారు కదా. 120 సంవత్సరాలు బ్రతకాలి. 120. 120 ఏళ్ళు. షష్ఠి పూర్తి ఎన్ని ఏళ్ళకి చేస్తాం మనం? 60 ఏళ్ళకి 60 చేస్తాం. ఏళ్ళకి చేస్తాం. 120లో సగం ఎంత 60. కదా? అవునండి. షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాం? ఎవరికి చాలా మందికి తెలియదు. తెలీదండి. షష్ఠి పూర్తి సినిమాలు చూస్తున్నాం, దండలు మార్చుకుంటున్నాం, తాళిబొట్టు కడుతున్నాం, కేకులు కట్ చేస్తున్నాం, ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసి తాగుతున్నాం. అవునండి. ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అది అదంతా. షష్ఠి పూర్తి కాదు. ఆ షష్ఠి పూర్తి కానే కాదు అసలు. మరి ఎలా చేస్తే అవుతుందండి? ఈ పితృదోషానికి సంబంధించినటువంటి విషయంలో ఇదంతా కూడా వస్తుంది. ఓకేనండి. షష్ఠి పూర్తి అనేది 60 సంవత్సరాలకు చేస్తాం. ఎందుకు చేస్తాం? 60 సంవత్సరాలకి తల్లిదండ్రులకి బాధ్యతలన్నీ కూడా నెరవేరిపోయి, పిల్లలంతా కూడా ఉద్యోగాల్లో వాటిల్లో నిమగ్నమైపోయి వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళు బిజీగా ఉంటారు. అవునండి. మన హిందూ ధర్మం ఏమని లింకు పెట్టింది అంటే, షష్ఠి పూర్తి పిల్లలు మాత్రమే తల్లిదండ్రులకు చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు చేసుకోకూడదు, పిల్లలే చేయాలి అని. ఆటోమేటిక్గా వీళ్ళందరూ అలర్ట్ అవుతారా లేదా? పిల్లలందరూ, అవునండి. కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ అలర్ట్ అవుతారు. అరే, మన అమ్మా నాన్నకి షష్ఠి పూర్తి షష్ఠి చేయాలి. పూర్తి చేయాలి. వీళ్ళందరూ ఒక చోటకు వస్తారు, బంధువులందరినీ పిలుస్తారు. 60 ఏళ్ళకి అందరూ దూరం అయిపోయినటువంటి వాళ్ళందరికీ ఒక్కసారిగా అందరూ కనబడితే ఏమవుతుంది? సంతోషం అనిపిస్తుంది. సంతోషమే సగం సగం బలం. ఆయుష్ పెరుగుతుందా లేదా? పెరుగుతుందండి. అవునా? ఇది సైంటిఫిక్ రీజన్. అసలు శాస్త్రం ఏం చెబుతుంది అంటే, 120 సంవత్సరాల్లో అర్ధాయుష్ సగం 60 సంవత్సరాలు కాబట్టి 60 సంవత్సరాలకి మృత్యువు వీళ్ళని తీసుకెళ్ళడానికి వస్తాడు, కబళించడానికి. ఎలా వస్తాడు అంటే, ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కొస్తాడు. సంస్కృతంలో షష్ఠి వృత్తిని ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తాం. ఈ ఉగ్రరథ శాంతి ఎలా చేస్తారు అంటే, 3 రోజులు చేస్తారు, ఒక రోజు కాదు, 3 రోజులు. మనకి సంవత్సరంలో 365 రోజులు. అవునండి. అవునా? ఈ 365 రోజులకి ప్రతి రోజుకు ఒక్కొక్క దేవత ఒక్కొక్క అధిపతిగా ఉంటుంది. ఒక రోజుకి ఒక దేవత అధిపతిగా ఉంటారు. 365 కలశాలు ఆవాహన చేయాలంటాడు. వాటి మధ్యలో 3 కలశాలు, ప్రధాన కలశాలు, మృత్యుంజయం, బ్రహ్మ, విష్ణు కలశాలు పెట్టి, ఈ 3 కలశాలు ప్రధాన కలశాలు పెట్టి 365 కలశాలు ఆవాహన చేసి, దీంట్లో 365 నక్షత్రాలు 27, వారాలు 7, మాసాలు 12, పక్షాలు 2, తిథులు 15, నక్షత్రాలు 27, తర్వాత మనకుండేటువంటి ప్రతి అధిదేవత, ప్రత్యధి దేవతలు, నవగ్రహాలు, ఆయనాలు, సంవత్సరాలు 60, ఆయనాలు 2, ఉత్తరాయణం దక్షిణాయనం, ఋతువులు, ఇవన్నీ కూడా కలుపుకుంటూ 365 అవుతాయి మనకి. ఈ 365 కూడా ఆవాహన చేసి, ఇంతమంది దేవతలను ఆవాహన చేసి, దీంట్లో మొదటి రోజున సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, కనీసం మృత్తికా స్నానం అంటారు. మృత్తికా స్నానం అంటే మట్టితో, తులసి కోటలో ఉండేటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని శిరస్సును పెట్టుకొని స్నానం చేయమంటాడు ముందుగా. తర్వాత మంగళా స్నానం. మంగళా స్నానం అంటే నలుగు పెట్టేసి స్నానం చేయించడం. దాని తర్వాత విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచన, మండపారాధన, దీక్షాధారణ, అంకురార్పణ, ఇవన్నీ మొదటి రోజు చేసుకుంటే ఉదయం 7 గంటలు ప్రారంభిస్తే సాయంత్రం 8 గంటలు అవుతుంది మొదటి రోజు. రెండవ రోజు రుద్రపారాయణ, వీళ్ళ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో నక్షత్ర నవగ్రహ జపాలు, అరుణపారాయణ, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇలా 3 రోజులు కూడా షష్ఠిపూర్తి కార్యక్రమాలు చేయాలి. 3వ రోజున పూర్ణాహుతి. ఈ కలశాలలో నీళ్లు మొత్తం పోసి ఉంటాం కదా, ఇవన్నీ కూడా బంధువులందరూ వచ్చి వాళ్ళ నెత్తిన పోస్తూ ఉంటారు. ఒక శతఛిద్రకటం అని చెప్పి 100 చిల్లులతో ఒక జల్లెడ ఉంటుంది ఇత్తడిది, దాంట్లోంచి నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లు వీళ్ళ శిరస్సు మీద పడుతూ ఉంటే అపమృత్యు దోషం పోయి మృత్యుంజయులుగా మారుతారట వీళ్ళు. దానికోసం చేసేదే షష్ఠి పూర్తి. అవునా? షష్ఠి పూర్తి 60 ఏళ్ళకి చేయడం ద్వారా మరి ఏమొస్తుంది అంటే, 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు శాస్త్రం. తద్వారా వీళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతున్నారు. అవునా? 70 ఏళ్ళకి భీమరథ శాంతి అని ఒకటి ఉంటుంది. భీమరథం అంటే మృత్యు మనలా వీళ్ళని తీసుకెళ్ళడానికి భీమరథం అనేటువంటి రథం ఎక్కువ వస్తాడు. అది చేయడం ద్వారా 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది, 14 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. అప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతాయి? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలకి ఎవరైనా లెక్క పెట్టుకోండి, పుట్టినప్పటి నుంచి 84 సంవత్సరాలు వచ్చేసరికి 1000 పౌర్ణాలు, 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి ప్రతి మనిషి జీవితంలో. దాన్నే సహస్ర చంద్ర దర్శనం అంటాం.
సహస్ర చంద్ర దర్శనం. అది ఉత్సవమే. ఇలాంటిది అది కూడా. అది చేయడం ద్వారా 36 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అంటాడు. మొత్తం ఎంత? 120. 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. దీంట్లో అర్ధాయుష్ 60 అని చెప్పుకున్నాం కదా. అవునండి. దానికంటే మన పూర్వీకులు ముందు చనిపోయి ఉంటారు చూడండి, 60 ఏళ్ల లోపల. అవునండి. సూసైడ్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్ ఆర్ మర్డర్స్, ఇట్లాంటి కారణాల వల్ల, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్, ఇట్లాంటి వాటి వల్ల చనిపోయి ఉంటారు కదా. ఇవన్నీ కూడాను కేవలం పితృదోషంతోనే ముడిపడి ఉన్నాయి. ఇలా చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఎక్కడా కూడా ఏ స్థానానికి చెందదు అని చెప్పి మన గరుడ పురాణం చెప్తాను. 60 ఏళ్ల లోపల చనిపోతే, బాగా ఆకలేసింది నాన్న, అన్నం పెట్టేసుకున్నాం ప్లేట్ నిండా, ఇంత అన్నం తిన్నాం, ఎలా ఉంటుంది? కడుపు నిండుతుందిగా, అర్ధాకలే కదా. అలానే 120 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి ఒక మనిషి 60 ఏళ్ల లోపల చనిపోతే ఆత్మఘోష ఉంటుందా? ఉండదా? ఉంటుందండి. కంప్లీట్ లైఫ్ లీడ్ చేయకుండా, కోరికలు తీరకుండా చనిపోయారని చెప్తే అంటుంటాం కదా. అవునండి. వీళ్ళు పిశాచాలుగా మారారు, దయ్యాలుగా మారారు, వాడిని బట్టారు, వీడిని బట్టారని చెప్తుంటారు కదా. ఆ ఆత్మఘోషే పితృదోషం. అది ఎందుకు కలుగుతుంది? 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వ్యక్తులకి వాడు అంటే ఎవరైనా మనిషి చనిపోతే పాపపుణ్యాల ఫలితం వల్ల స్వర్గ నరక ప్రాప్తి కలుగుతుందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం మన హిందూ ధర్మం ప్రకారం. అవునా? 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మఘోషం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కడ స్వర్గ నరక ప్రాప్తి లేదు. మరి ఎక్కడ ఉంటారు వీళ్ళు అంటే త్రిశంక స్వర్గం అని ఒక స్వర్గం ఉంటుంది. విశ్వామిత్రుడు త్రిశంకుడు కోసం సృష్టించినటువంటి ఒక స్వర్గం పేరే త్రిశంక స్వర్గం అంటారు. అది భూమికి ఆకాశానికి వేలాడుతూ ఉంటుంది మధ్యలో. ఆ త్రిశంక స్వర్గంలో ఉంటారు. ఆకాశానికి వేలాడే వాళ్ళని ఏమంటాం? పిశాచాలు అంటారు కదా. అంటే వీళ్ళు ఇంకా పిశాచ రూపంలోనే ఉన్నారు. చనిపోయిన వాళ్ళు, ఒక మనిషి చనిపోతే కర్మ చేస్తాం 12వ రోజు వరకు. ఈ 12వ రోజు వరకు ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది దహనం చేసిన తర్వాత అంటే ఎవరైతే కర్మ చేస్తున్నారో వాళ్ళ కొడుకు వాళ్ళ శరీరంలోనే ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. ఎలా అంటే దానికి నిదర్శనం ఏమిటి అంటే తలకొరివి పెడతారు, అందుకుంటారని. నిజమేనమ్మా. అది తీసుకున్నప్పుడు ఆత్మ దహనం తర్వాత ఆ కుమారుడి శరీరంలోకి చేరుతుంది. ఈ 12 రోజులు కర్మ చేసేటప్పుడు కూడా తాపోపశమనార్థం అని చెప్పి ఒక సంకల్పం చదువుతుంటారు ప్రతి దానికి. తాప ఉపశమనార్థం. తాపం అంటే ఏంటి? మంట, జ్వాల, దాహం, ఇవన్నీ కూడా తాపం కిందకే వస్తాయి. అవునా? తాప ఉపశమనార్థం అని చెప్పి చెప్తూ ఉంటారు. దీంట్లో ప్రతిరోజు కూడా 12 స్నానాలు చేస్తారు కర్మ చేసేవాడితో. అవునండి. తడి బట్టలతోనే కర్మ చేయమని చెప్తున్నారు. ఆత్మ వాడిలో ఉంటుంది కాబట్టి ఆ ఆత్మకి తాప ఉపశమనం కలిగించడం కోసమే స్నానం చేయటం, ఎన్నిసార్లు తడి బట్టలతో కర్మ చేయటం. అంటే అది నమ్మాలి కదా మరి, తప్పనిసరిగా. ఈ 12 రోజులు కర్మ చేసిన తర్వాత సపిండీకరణం అని చెప్పి చేస్తారు. అంటే వీళ్ళకంటే ముందు చనిపోయినటువంటి ఆడవాళ్ళైతే అత్తగారు, మగవాళ్ళైతే తండ్రికి. ఆ తండ్రి స్వరూపం అప్పటి వరకు వసురూపం అంటాం తండ్రికి, అంతవరకు. ఆ పైన తాతగారికి రుద్ర రూపం ఉంటారు మధ్యలో ఉండేటువంటి వాడికి. ఆ పైన ఉండేటువంటి వాడికి ఆదిత్య రూపం ఉంటారు. వసు, రుద్ర, ఆదిత్య రూపాలని చెప్పి 3 రూపాలు ఉంటాయి. ఇప్పుడు మా తండ్రి గారు చనిపోతే మా తండ్రి గారిని వసు రూపంలో కలపాలి అంటే తప్పనిసరిగా మా తాతగారి పిండం ఏదైతే ఉంటుందో ఆయన పెడతామో ఆ పిండంతో ఈ పిండాన్ని సపిండీకరణం అంటే సమానం చేయటం, 2 కలపటం, కలిపితే సపిండీకరణ అంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే మా ఫాదర్ ప్లేసు ఫస్ట్ ప్లేస్ అవుతుంది, మా తాతగారి ప్లేస్ సెకండ్ అవుతుంది, మా ముత్తాత గారి ప్లేస్ థర్డ్ అవుతుంది. అంతవరకు మా నాన్నగారి ముత్తాత గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ మాత్రం మా ముత్తాత గారు థర్డ్ ప్లేస్కి వస్తారు. అవునా? సో ఈ వసురుద్ర ఆదిత్య రూపాలు ఉంటాయి. ఇక్కడ వసురూపం లేదు, వీళ్ళకి పిశాచ రూపమే ఉంది. మనిషి 12వ రోజు కర్మలో గొడుగులు ఇస్తాం, చెప్పులు ఇస్తాం, పంచలు ఇస్తాం, చెంబులు ఇస్తాం, దశదానాలు అని చెప్పి 10 రకాల దానాలు చేస్తాం, షోడశ దానాలు అని చెప్పి 16 రకాల దానాలు చేస్తాం. ఇవన్నీ బియ్యం, ఇవన్నీ ఇస్తాం, ఇష్టమైనవి కూడా ఇస్తూ ఉంటారు, అన్ని ఇస్తూ ఉంటారు. దేనికి? బ్రాహ్మణకి ఇస్తారు. దేనికి ఇస్తాం? ఇవన్నీ కూడా మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెప్పి మహావిష్ణు స్వరూపంలో బ్రాహ్మణ తలుచుకొని ఆయనకి దానం ఇస్తాం. ఇవన్నీ కూడా బ్రాహ్మణికి ఇస్తున్నాం అనుకుంటాం, కానీ ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఆయన పేరుతో ఈ బ్రాహ్మణికి ఇస్తూ ఉన్నాం. అవునా? దీని ద్వారా ఏమవుతుంది? ఈ ప్రయాణం చనిపోయినటువంటి ఆత్మ ఏదైతే ఉందో సంవత్సరీకం అంటాం కదా, సంవత్సరం వరకు ఉంటుంది కదా, దాని సంవత్సరీ విముఖం అంటారు. సంవత్సరీకం కాదు, అసలు భాషలో సంవత్సరీ విముఖం.
దాని సంవత్సరీకం అని చెప్పి వాడుక భాషలోకి వచ్చేసింది. కానీ ఈ సంవత్సరం వరకు కూడాను ఈ ఆత్మ ఏదైతే ఉందో ప్రయాణం ప్రారంభమవుతుంది. 12వ రోజు నుంచి 12 నెలలు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో వర్షాకాలం వస్తే గొడుగు, ఎండాకాలం వస్తే కాళ్ళు కడుక్కుండా చెప్పులు, కట్టుకోవడానికి పంచెలు, ఇవన్నీ ఇస్తూ ఉన్నాం మనం. అవునా? నది దాటాన వైతరణి నది అని చెప్పి మనం వింటూ ఉంటాం గరుడ పురాణంలో. ఇవన్నీ దాటడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రతి నెల మాసికం ఒకటి పెడతారు. అవునా? 12 నెలలు 12 మాసికాలు పెడతారు. ఈ 12 నెలలు ఎందుకు పెడతాము అంటే చనిపోయినటువంటి ఆత్మ సంవత్సరం వరకు ప్రయాణం చేస్తుంది కాబట్టి ఒక నెల ఒక రోజు కింద లెక్క వాళ్ళకి. ఆత్మ అంటే సంవత్సరం తర్వాత ప్రయాణం చేయదంట. చెప్తా, అది కూడా చెప్తా మీకు తప్పనిసరిగా. ఈ నెల మొత్తం కూడా ఒక రోజు కింద లెక్కకు వస్తుంది. అవునా? ప్రతి నెల మాసికం పెడుతున్నాం అంటే భోజనం పెడుతున్నాం. అంటే ప్రతిరోజు చనిపోయినటువంటి వాళ్ళకి భోజనం పెడుతున్నాం. అయిపోయింది. సంవత్సరం తర్వాత సంవత్సరి విముఖం అంటాం కదా, మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల వాళ్ళకు స్థానం కలుగుతుంది. కాబట్టి ఒక సంవత్సరం ఇంకా ప్రయాణం ఆగిపోయింది, ఒక స్థానంలో కూర్చున్నారు వాళ్ళు. ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క. అందుకని ప్రతి సంవత్సరం తద్దినం అని చెప్పి పెడతారు. అవునా? అంటే ప్రతిరోజు మనం చనిపోయినటువంటి వాళ్ళకి భోజనం పెడుతున్నాం. వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళని మనకు ప్రత్యక్షంగా కనబడే దైవాలలో మొట్టమొదటి ఎవరు కనబడతారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చూస్తున్నాం. వీళ్ళతో పాటుగా మనకు కనబడేది నీరు, అగ్ని, ఆకాశం, నేల, సూర్యుడు, చంద్రుడు. లైవ్లో మనకి ప్రత్యక్షంగా మనం టచ్ చేయగలిగినటువంటి దైవాలు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురే. ఫస్ట్ గురువు, బ్రతకడానికి కావాల్సినటువంటి విజయం ఇచ్చేటువంటి వాడు. తండ్రి, ఎలా బ్రతకాలో చెప్పేవాడు. అసలు జన్మనిచ్చినటువంటి తల్లి. వీళ్ళ ముగ్గురు. అవునా? బ్రతుకున్నప్పుడు చాలామంది అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు చేరుస్తున్నారు కదా, అది కూడా అది మహాపాపం. నిజంగా మరి చెప్పంటే వృద్ధాశ్రమాలకి కంప్లీట్ ఎగనెస్ట్. నీకు తల్లి జన్మనిచ్చింది, తండ్రి జీవితాన్ని ఇచ్చాడు, వీళ్ళని తీసుకెళ్ళి నువ్వు సాకలేని వృద్ధాశ్రమాలు చేరుస్తాను అంటే అది మహాపాపం. అది వేరే సబ్జెక్ట్ అది. కానీ ఈ తల్లిదండ్రుల్ని చనిపోయిన తర్వాత కూడా పితృదేవతలు అంటాం. బ్రతుకున్నప్పుడు దేవతలే, చనిపోయిన తర్వాత కూడా పితృదేవతలు అంటాం మన పెద్దవాళ్ళందరినీ. అంటే దేవుడితో సమానంగా చూస్తున్నాం మనం. ఈ పితృదేవతలకి సంవత్సరం తర్వాత ఒక రోజు కింద లెక్క తద్దినం పెట్టాలి. తద్దినం పెడుతున్నారు అందరూ? ఎక్కువనైతే ఎవరు పెట్టట్లేదు. నెల మాసికం సంవత్సరం వరకు పెట్టాలి. ఎవరైనా మాసికాలు పెడుతున్నారా? మాసికాలు ఎవరు ఏం చేస్తున్నారంటే కర్మప్పుడే 12 నెలలకు సరిపోను ఏదో స్వయం పాకాలు ఇచ్చేసి మేము మొత్తం పెట్టేసా ఉంటున్నారు. సంవత్సరికం ఇక్కడనే చేసేసినా రేపటి సరిపోను భోజనం ఇవాళ చేయను పోని, అలా చేయలేరు. సాయంత్రానికి సరిపోయే భోజనం ఏదో పొద్దున్న తిని సాయంత్రం తినకుండా ఉండమని చెప్పండి. మరి అది ఎలా చేస్తాను చెప్పండి? 12 నెలలకు కావాల్సినటువంటి మాసికాలు మొత్తం నేను కర్మలోనే చేసేసాను, పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఎంత పాపం అది. ఇలా చేయడం వల్ల కూడా ఇంకా పాపాలు వస్తున్నాయి. పితృదోషాలు ఇవి కూడా పితృదోషాలే నాన్న. మాసికాలు పెట్టకపోవటం. ఇప్పుడు ఒక మాసికం అంటే తెలుగు తిథులు ఏవైతే ఉంటాయో ఆ తిథి వచ్చేసరికి మాసికం పెడుతుంటాం. తద్దినం కూడా తెలుగు తిథుల ప్రకారం ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజున పెడుతుంటాం. దేనికి అంటే ఆ తిథి వచ్చేసరికి నేను కన్న నా కొడుకు నాకు ఒక తద్దినం పెడుతున్నాడు, పితృకార్యం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. ఎవరైతే బ్రాహ్మణ్ణి మనం కూర్చోబెడతామో భోక్తలు అంటారు వీళ్ళని, భోజనం పెడతాం బ్రాహ్మణులకి అయితే. లేదు, కొంతమంది స్వయంపాకం ఇస్తుంటారు. ఎవరైతే ఆ రూపంలో వచ్చి వాళ్ళ దగ్గర భోజనం చేసి తీసుకుని వెళ్ళిపోతారట, ఆనందపడతారు. వాళ్ళే సంతృప్తిగా లేకపోతే నీ వంశం ఎక్కడ సంతృప్తిగా ఉంటుంది? ఉండదు. ఇంకా చనిపోయిన నీ వంశీకులే వాళ్ళే బాధపడుతూ ఉంటే నువ్వెక్కడ సంతోషంగా ఉంటావు? ఆటోమేటిక్ పితృదోషాలు వస్తాయా? రావా? వస్తాయండి. దీని ద్వారా తద్దినాలు పెట్టకపోవడం ద్వారా కూడా పితృదోషం అనేది సంక్రమిస్తూ ఉంటుంది. అలానే ఈ అర్ధాయుష్య కంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ ఉంటుంది కదా, వీళ్ళు త్రిశంక స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఆత్మ ఘోష వల్ల కూడా తప్పనిసరిగా పితృదోషం వస్తూ ఉంటుంది. పితృదోషంలో మొండితనమైనటువంటి పిల్లలు పుడతారు. సైకోలు అంటారు చూడండి. అవునండి, ఇప్పుడున్న జనరేషన్ అదే. ఎవరు ఏదైనా అంటే అంత సైకో లెక్క చేస్తున్నావు ఏంది అని అంటారు. ఇప్పుడు అంతా అదే ఉంది. అవునండి, ఎవరిని ఏం మాట్లాడాలో తెలియదు. వాడు ఎంత పెద్దవాడినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు. అది మగపిల్లలనే కాదు, ఆడపిల్లలు కూడా. ఏ ఒక్కడే అని చెప్పడల్లా. ఇది 2 రకాల వాళ్ళు ఉన్నారు, స్త్రీ జాతిలో ఉన్నారు, పురుష జాతిలో ఉన్నారు. వీడికి 2 ఏళ్ల దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది వీడికి ఈగో. 2 ఏళ్ల దగ్గర నుంచే పిల్లవాడికి వాడు చెప్పిన మాట వినడు. అమ్మాయి అంతే. నిజంగా స్నేహాలు, దుస్నేహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి వీటి వల్లనే వస్తాయి. దురలవాట్లు, దుస్నేహాలు,
ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వివాహాలు కాకపోవటం, అవునండి. అనారోగ్యం పాలవటం, ఇవన్నీ కూడా పితృదోషం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ పితృదోషం అనేది నిజంగా ఈ త్రిశంక స్వర్గంలో ఉన్నటువంటి ఆత్మఘోష నివారణ కలగాలి అంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటండి అది? ప్రపంచంలో మనకి హిందువులకు అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్థానం ఒక ఊరుంది. ఏంటి అది? కాశీపట్నం. కాశీపట్నం. అవునా? కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాశీలో చనిపోతే ముక్తి, ఇక మరలా జన్మ లేదు. అవునండి. అందుకని పూర్వకాలంలో కాశీ పోయినా కాడి పోయినా ఒకటే అని చెప్పి 70 ఏళ్ళు వయసు అయిపోయిన తర్వాత మొత్తం లగేజ్ సర్దుకొని కాశీకి వెళ్ళిపోయి అక్కడే నివాసం ఉండేవాళ్ళు, అక్కడే చనిపోయేవాళ్ళు. ఎందుకు చనిపోవాలి కాశీలో అనేది కూడా చాలా మందికి కాశ్యాంతు మరణాన్ముక్తి అంతే, అదొకటే ఎందుకు తెలుసు. చనిపోవాలంటారండి మరి? కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి ఒక గొప్ప అనుభవం, గొప్ప విషయం ఉంది. ఇంతవరకు ఏ సైన్స్కి అంతుపట్టినటువంటి విషయం ఏమిటి అంటే, అది కుక్క, పిల్లి, నక్క ఏదైనా కావచ్చు, మనిషి కావచ్చు, ప్రాణం ఉన్నటువంటి ఏ జీవికైనా సరే చనిపోయే కొన్ని క్షణాల ముందు సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి రామతారక మంత్రం ఏదైతే ఉంటుందో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే అనేటువంటి మంత్రాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి చనిపోయే కొన్ని క్షణాల ముందు వాళ్ళ చెవిలో ఉపదేశిస్తాడట. మీరు చూడండి, ఈ విషయం ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు. కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి కుడి చెవి ఇలా పైకి తిరిగి ఉంటుంది, ఇలా పైకి తిరిగి ఉంటుంది జీవి, పైకి తిరిగి ఉంటుంది. పక్క. దేనికి అంటే అది చెవి మనం వినపడపోతే ఏం చేస్తాం, ఇట్లా చూస్తాం కదా, ఇట్లా వింటుంటాం కదా. అవునండి. చెవి గోడకు కూడా చెవి ఆనిచి వినేవాడు చాలా మంది ఉంటారు. అవునండి. అందుకనే గోడకు చెవులు ఉన్నాయని చెబుతుంటారు. అవునండి. చెవి రిక్కిచ్చడం అంటారు. రిక్కిచ్చడం అంటే ఏకాగ్రత చూపించడం. వినపడకపోతే అది వినటం కోసం చెవి పైకి చెవి తిరిగి పైకి ఉంటుంది. లేస్తుంది. అందుకనే కాశ్యాంత్ మరణాన్ముక్తి అంటారు. కాశీలో చనిపోతే మరలా జన్మ ఎందుకు ఉండదంటే, సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఇంకా జన్మ ఎక్కడది? అవునా? అవునండి. దానికన్నా ఇంకా పరమ పవిత్రమైనటువంటి స్థానం ఏదైనా ఉంది అంటే ఒక్క స్థానం ఉందమ్మా. కాశీలో ఒకసారి చేస్తే 100 సార్లు చేసిన ఫలితం వస్తుందని చెప్తూ ఉంటాం మనం. అవునండి. అవునా? అవునండి. అలానే ప్రపంచంలో అంతకంటే ఇంకా పరమ పవిత్రమైనటువంటి స్థానం ఒక స్థానం ఉంది. ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి గోకర్ణ స్థానం. గోకర్ణము అంటాం. అక్కడ సముద్రం ఆవు చెవిలాగా ఉంటుందిట. గో అంటే ఆవు, ఆవు. కర్ణము అంటే చెవి. చెవి. అక్కడ ఉండేటువంటి విశేషం ఏంటి అంటే, రావణాసురుడు శివుడి దగ్గర పర్వతం పైన కడుపులో ఉన్నటువంటి ప్రేగులు కూడా బయటికి తీసి రుద్రవీణ వాయించి శివ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అవునండి. ఏం కావాలి అని అడిగితే, ఆ రావణాసురుడు తల్లి సముద్రం ఒడ్డున కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది, ఇసుకతో లింగం చేస్తుంటుంది, సముద్రుడు వచ్చి లోపల తీసుకుని పోతూ ఉంటాడు. అవునా? అవునండి. దాంతో ఆ తల్లికి అసహనం వస్తుంది. ఇలా రోజు చేస్తున్నాను, సముద్రుడు తీసుకెళ్తున్నాడు, దీనికి పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం ఏంటని చెప్పి ఆలోచిస్తే, శివుడు ఆత్మలింగం దొరికితే అది ప్రతిష్ఠించుకుంటే చక్కగా రోజు పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రావణాసురుడి తల్లి యొక్క సంకల్పం. కొడుకుని అడుగుతుంది, నాకు ఆత్మలింగం కావాలి పరమేశ్వరుడిదని. ఆ పరమేశ్వర సాక్షాత్కారం కోసం ఈయన రావణాసురుడు కైలాసానికి వెళ్ళి ప్రేగులు బయటికి తీసి రుద్రవీణ వాయించి శివ సాక్షాత్కారం పొందిన తర్వాత ఏం కావాలని కోరుకుంటే, నాకు నీ ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. ఆత్మలింగాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు ఆయన. గోకర్ణ సమయం అయింది. ఈ దేవతలందరికీ కూడా శివుడి ఆత్మలింగం రావణాసురుడికి చెందడం అనేది ఇష్టం లేదు. ఆయన అసలే బలవంతుడు. శివ ఆత్మలింగం కూడా ఆయనకి చెందిందంటే ఆయన్ని సంహరించడం చాలా కష్టం అవుతుంది, ఆయన గెలవడం చాలా కష్టం అవుతుంది అనేటువంటి ఆలోచనతో అవునండి. దేవతలంతా కూడా మధ్యాహ్న సమయాన్ని కూడా సాయంకాల సమయంలో మాయ చేశారు, సంధ్యా సమయానికి చేశారు. రావణాసురుడు బ్రాహ్మణుడు కదా, సంధ్యావందనం చేయాలి. సముద్ర తీరం వచ్చింది, సంధ్యా సమయం అయింది. ఈ శివలింగానికి ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే, ఎక్కడ భూమి మీద పెడితే అక్కడ ప్రతిష్ఠ అయిపోతుంది. ఆ సమయంలో ఏం చేయాలి మరి బ్రాహ్మణ అన్నవాడు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి. అవును. ఈ గోకర్ణ క్షేత్రానికి వచ్చేసరికి సాయంత్రం సమయం అయింది, దేవతల మాయ వల్ల. ఈ సమయంలో ఎవరున్నారు అంటే, గణపతి పశువుల కాపరిలాగా తిరుగుతూ ఉంటాడు. ఈ గణపతి చేతిలో పెడితే వీడు రక్షిస్తూ ఉంటాడు, మనం పోయి సంధ్యావందనం చేసుకొని రావచ్చు అని చెప్పి రావణాసురుడు భావించి విఘ్నేశ్వరుడి దగ్గరకు వస్తాడు. ఆయనకి వినాయకుడు అని తెలియదు కదా, ఓ పశువుల కాపరి రూపంలో, మాయా రూపంలో ఉన్నాడు వినాయకుడు కూడా, ఆత్మలింగాన్ని ఆయనకి చెందకుండా చేసేందుకు. కాబట్టి గణపతి దగ్గరకు వచ్చి, నేను నీ చేతికి లింగాన్ని ఇస్తాను, కింద పెట్టకు, నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను అంటాడు. సరే మంచిది నాయన, కానీ నేను 3 సార్లు పిలుస్తాను,
3 సార్లు నువ్వు రాకపోతే ఈ లింగాన్ని ఇక్కడ పెట్టేస్తాను సుమి అంటాడు. సరే నువ్వైతే దయచేసి పెట్టకు, నేను వస్తాను అంటాడు. వెళ్తాడు, ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి చెందడమే ఇష్టం లేదు కదా వీళ్ళకి. అవునండి. ఎందుకంటే గణపతి రావణ 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 అని 3 సార్లు త్వరగా పిలుస్తాడు. ఆయన రాడు. వచ్చే లోపల లింగాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు, ఆత్మలింగాన్ని. ఆ ఆత్మలింగం భూమిలోనే అక్కడే ఉండిపోతుంది. ఆ క్షేత్రం ఎక్కడంటే గోకర్ణమే. గోకర్ణం అంటే శివుడి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలం గోకర్ణం. శివుడు ఆత్మలింగం ఉందంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నట్టు కదా అక్కడ. అవునండి. అవునా? ఆ. అక్కడ మోక్షం కలిగజేసేటువంటి ఒక విధానమైనటువంటి పూజ ఒకటి ఉంటుందమ్మా. మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజ ఉంటుంది, చాలా విశేషం. ఒక మగపిల్లవాడు ఒక వంశంలో పుట్టిన తర్వాత తండ్రి మరణానంతరం ప్రతి మగపిల్లవాడు చేయదగినటువంటి పూజ. తద్వారా మన పూర్వీకులు ఎవరైతే ఆత్మఘోషతో ఉన్నారో ఆ ఆత్మఘోష వెళ్ళి శాశ్వతమైనటువంటి స్వర్గ నరక ప్రాప్తులు వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల ఆయా స్థానాలు చేరేటువంటి అవకాశం సంపూర్ణంగా గోకర్ణంలో చేసేటువంటి మోక్షనారాయణ బలి వల్ల మాత్రమే జరుగుతుంది. ఆ పూజలోనే ఉంది కదా, మోక్ష నారాయణ బలి అంటే ఆ త్రిశంక స్వర్గంలో ఉన్నటువంటి ఆత్మలకి మోక్షం కలుగు చేస్తున్నారు, వాళ్ళని ఒక స్థానానికి చేరుస్తున్నారు. వాళ్ళ స్థానానికి చేరిన తర్వాత ఇది చేసాం మళ్ళీ తద్దినాలు పెట్టాలంటే తద్దినాలు యథావిధి పెట్టవలసిందే. చేసిన తర్వాత వాళ్ళు ఒక స్థానానికి చేరిన తర్వాత అంతవరకు నువ్వు పెట్టినటువంటి తద్దినాలు వాళ్ళకి అందట్లేదు, చేసిన కర్మలు అందట్లేదు. అప్పటి నుంచైనా సరే వాళ్ళు ఒక స్థానానికి వెళ్ళారు కాబట్టి అక్కడి నుంచి చేయవలసినటువంటి యథావిధిగా తద్దినాలు ఏవైతే ఉంటాయో యథావిధిగా చేయడం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక్కడ చూడండి, మగపిల్లలు లేకుండా ఆడపిల్లలు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. మగ సంతానం ఉండదు. పుత్ర సంతానం కలగడానికి కూడా పితృదోష నారాయణ బలి అనేది, ఈ మోక్షనారాయణ బలి అనేది సంపూర్ణంగా సహకరిస్తుంది. వివాహం కానిటువంటి వారికి వివాహం అవుతుంది, సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది, అనారోగ్యం ఇట్లాంటివన్నీ కూడా ఈ మోక్షనారాయణ బలి వల్ల తప్పనిసరి కలుగుతాయి. ఇప్పుడు వివాహం అయ్యి 15 సంవత్సరాలు అట్లా సంతానం లేనటువంటి వారు కూడా అక్కడ చేయించుకొని మరుసటి రోజే నెల తప్పినటువంటి వాళ్ళ ఆడవాళ్ళని కూడా చూపిస్తాను. అంత ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఆ మోక్షనారాయణ బలి అక్కడ చేస్తారు గోకర్ణంలో. తద్వారా ఈ పితృదోష నివారణ ఎలా వచ్చిందో చెప్పాను, దాని నివారణ కూడా చెప్తున్నాను. ఇది చేయించడం ద్వారా మంచి విశేషమైనటువంటి అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. వ్యాపారాభివృద్ధి ఉంటుంది, ఉన్నత పదవి ఉంటుంది, ఉన్నత ఉద్యోగ స్థానం ఉంటుంది, ఉన్న వ్యాపారం బాగుంటుంది. చాలామంది చూడండి ఎక్కడ లైఫ్ సెటిల్ అవ్వకుండా అటు ఇటు ఊగుతూ ఉంటారు. అవునండి. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం ఉండదు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ మోక్షనారాయణ బలి అనేది చాలా విశేషం. ఇందాక ఈ లైఫ్ సెటిల్మెంట్ లేకపోవడం అనేది కూడా పితృదోషం ప్రభావం అనే చెప్పాలి. ఇవి కూడా పితృదోష ప్రభావాలు ఇంట్లో కనబడుతూ ఉంటే తప్పనిసరిగా ఇది చేయించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే